నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ న్యూస్. ప్రజలకు భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమం చేపడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా చేపట్టిన లోకేష్ శంఖారావం కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుందన్నారు. లోకేష్ యోగాలను చేపట్టిన తరువాతే ప్రజలకు ధైర్యం వచ్చిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర వరకు కొనసాగలేదన్నారు. మిగిలిపోయిన ఆ ప్రాంతాల్లో నేడు శంఖారావం కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరాచక పాలన ఎండగడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సూచించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కళా వెంకట్రావు. దేశంలో అత్యున్నత నగరాల జాబితాలో విశాఖ చేరడం మంచి పరిణామమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్రం జాబితాలో దక్షిణాది నుండి విశాఖ నగరం ఒక్కటే ఎంపిక చేయబడిందని, దీనివల్ల విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దేశ కొత్త ఆర్థిక శకానికి నాంది పలికిన పివి సేవలను గుర్తించి కేంద్రం అరుదైన గౌరవం ఇవ్వడం సంతోషమన్నారు. తెలంగాణలో భారీగా పోలీసు ఉన్నతాధికారులు పోస్టింగులు, బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్లతో పాటు 5 నాన్ క్యాడర్ ఎస్పీలకు పోస్టింగ్లు, 39 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగ్లతో పాటు బదిలీలు జరిగాయి. దాంతోపాటు 110 మంది డీఎస్పీలకు బదిలీలు, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్గా ట్రాన్స్ఫర్ మీద వెళ్లిన సుధీర్ బాబును మల్టీజోన్ 2 ఐజీగా నియమించింది. ఆ ప్లేస్లో తరుణ్ జోష్ని పంపించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాల్ను బదిలీ చేసింది. ఇక రామగుండం కమిషనర్గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా పూర్వరావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా మురళీధర్లను నియమించింది. మరోవైపు ప్రస్తుతం పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నవీన్ కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా వేములవాడలో బండి సంజయ్ ఆటో నడిపి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైవర్లు ఆందోళన చెందకూడదని, బీజేపీ పార్టీ తమకు అండగా ఉంటుందని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో నాయకులు మేడిగడ్డకు చేరుకోనున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డులో నమోదు కావడం కోసమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సహా 119 మంది సభ్యులను ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో జలజగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానం కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల అంశాలపై మంత్రుల బృందం సమావేశమైంది. పెండింగ్ ఐఆర్ లాంటి అంశాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు సీఎస్ జవహర్ రెడ్డిలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జీపీఎఫ్ పెండింగ్ డబ్బులను వెంటనే రిలీజ్ చేసింది. పీఆర్సీని త్వరితగతిన ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతోపాటు మార్చి 31 నాటికి 5,600 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా ఓడల రేవు నడి సముద్రంలో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోట్లో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఉన్న కృష్ణ అనే వ్యక్తి సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. బోట్లోని ఇంజన్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే ముజం అలీ అనే వ్యక్తి ఒరిస్సాలోని తన ఊరికి వెళ్లి వస్తూ అక్కడి నుంచి గంజాయి చాక్లెట్లను తెచ్చి ఇక్కడ విక్రయించేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి వద్ద 25 గ్రాముల గంజాయి పొడిని 675 గ్రాముల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతూ ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్సినో జూన్ నాటికి బలహీనపడి ఆగస్టులో లానినా ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు దేశీయ అంతర్జాతీయ పలు వాతావరణ సంస్థల ప్రణాళికలను పరిగణలోకి తీసుకుని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై దాని ప్రభావం పడుతుంది. పసిఫిక్లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండడంతో ఎండల తీవ్రత పెరగడం, తక్కువగా వర్షపాతం నమోదు అవ్వడంతో కొన్ని చోట్ల ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫాన్లు, వడగాలులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా భారత్పై ఎల్సినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది నైరుతి సీజన్ 4 నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా జూన్లో తీవ్రమైన ఎండలు, వర్షపాతం కొనసాగింది. జూలైలో కొంతవరకు వర్షాలు కురిసినా ఆగస్టులో వరుణుడి జాడ కనిపించలేదు. మళ్లీ సెప్టెంబర్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్లో మళ్ళీ ఆ దేశ సైన్యం చేతిలోకే పాలనా పగ్గాలు వెళ్లబోతున్నాయి. ఇక నుండి కూడా పేరుకు దేశ అధ్యక్షుడు, ప్రధానులు ఉన్నా అంతర్గతంగా సైన్యం ఏది చెప్తే అదే జరిగేలా చేసేందుకు మరో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ మేరకు పాక్ సైన్యం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తోంది. సైన్యం ఆశీస్సులున్న నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. గత ఆదివారం షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్, బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చాయని, అందులో తమ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పీపీపీ గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 14న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనుంది. దీన్ని భోజ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. యుఏఈలోనే మొట్టమొదటి హిందూ ఆలయం ఇది. హిందూ మత సాంస్కృతిక గొప్పతనానికి ప్రాతినిధ్యం వహించేలా దీన్ని నిర్మించారు. అలాగే అబుదాబి వైవిధ్యమైన వాతావరణం కూడా అందులో కనిపిస్తుంది. యుఏఈలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మంగళవారం అబుదాబి వెళ్లనున్నారు. బుధవారం నాడు మొదటి హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభించి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్, గల్ఫ్ ప్రాంతాల మధ్య బలమైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని యుఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు. హమాస్ మిలిటెంట్లే టార్గెట్గా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ రంగంలో మొదటిసారి హమాస్ చెరలో ఉన్న 2 బందీలను ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. దక్షిణ గాజాలోని రఫాలో వారిని కాపాడింది. గత 4 నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో బందీలను రక్షించడం తొలిసారి. అత్యంత సాయుధుల పర్యవేక్షణలో ఉన్న అపార్ట్మెంట్ 2వ అంతస్తుపై సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. భారీ కాల్పులు, గగనతల దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. దాడుల్లో పసికందు సహా 67 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.